ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనం చూస్తాం, సోల్ చెప్తుంటాడు, నువ్వెవరు, నువ్వు వేరే వాళ్ళ ఇంట్లో ఎలా రాగలవు. సో అప్పుడు అతను జాయ్ కి దగ్గరికి వెళ్తుంటాడు, కానీ ఇటువైపు జాయ్ అతన్ని కొట్టి అక్కడి నుండి పారిపోయి అతని ఇంటికి వెళ్ళిపోతాడు. సో అప్పుడు అతను ఇంటికి వెళ్ళిన తర్వాత అతని బ్యాగ్ లో ఏటీఎం ని చూస్తుంటాడు, కానీ ఏటీఎం అయితే బ్యాగ్ లో ఉండదు. సో అప్పుడు అతను ఆలోచిస్తుంటాడు, మేబీ సోల్ నన్ను చూడలేదు కావచ్చు. సో అప్పుడు మనం చూస్తాం వాళ్ళ మామ్ హెల్త్ ఖరాబ్ అయిపోతుంది. సో ఇటువైపు జాయ్ హాస్పిటల్లో ఉంటాడు. సో అప్పుడే వట్టు వచ్చి చెప్తుంటాడు, ఇప్పుడు నీ మదర్ ఎలా ఉంది. సో అప్పుడు జాయ్ చెప్తుంటాడు, ఆమెకు ప్రాబ్లం ఉంది శ్వాస తీసుకోవడంలో. సో ఇటువైపు వట్కి కాల్ వస్తూ ఉంటుంది. సో అప్పుడు తను మింగ్ గురించి మాట్లాడుతుంటాడు. ఇప్పుడు జాయ్ అంటాడు, ఏమైంది. సో అప్పుడు వట్టు చెప్తుంటాడు, టీమ్ లో ఎవరికో ప్రాబ్లం ఉంది మింగ్ తో. అప్పుడు వట్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం, ఇక్కడ మింగ్ చెప్తుంటాడు, సో నేను జాయ్ వల్ల ఇతను కొరియా వెళ్ళిపోవడం వల్ల ఇతన్ని వదిలేస్తాను. సో ఇప్పుడు అతను రిటర్న్ వచ్చి నా ఇంట్లో దూరుతున్నాడు. సో అప్పుడు సోల్ చెప్తుంటాడు, అది జాయ్ యొక్క ఇల్లు, నీది కాదు. అప్పుడు మింగ్ చెప్తుంటాడు, అది మా ఇల్లు. సో జాయ్ తప్పకుండా అక్కడికి వస్తాడు. అప్పుడు సోల్ చెప్తుంటాడు, నువ్వు రియాలిటీని యాక్సెప్ట్ చేయి, కేవలం నువ్వు నీ పాపాలను మాత్రమే జీవించగలనిస్తున్నావు. సో నీ వల్లనే అతని డెత్ అయింది. సో అప్పుడు మింగ్ చెప్తుంటాడు, అతను చనిపోలేదు. ఇక్కడ వట్టు వాళ్ళను సైలెంట్ చేస్తాడు. ఇటువైపు జాయ్ అక్కడికి వస్తాడు, కానీ వాళ్ళని చూసి అతను దాక్కుంటాడు. అప్పుడు వట్టు చెప్తుంటాడు, సోల్ నువ్వు జాయ్ వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళావు. సో అప్పుడు సోల్ చెప్తుంటాడు, నేను అతన్ని చాలా మిస్ అయ్యాను. సో అప్పుడు వట్టు చెప్తుంటాడు, అతని ఇంట్లో నుండి ఏమైనా మిస్సింగ్ అయ్యాయా. సో అప్పుడు మింగ్ చెప్తుంటాడు, కొన్ని డబ్బులను మెంబర్షిప్ కార్డ్స్. సో అప్పుడు వట్టు చెప్తుంటాడు, మేబీ దొంగ ఏటీఎం కార్డును డబ్బులను దొంగలించాలనుకున్నాడు, దాని గురించి అతనికి పాస్వర్డ్ కావాలి. అప్పుడు సోల్ అంటాడు, అతను మేబీ వేరేది ఏమైనా దొంగలించడానికి వచ్చాడు కావచ్చు, కానీ నేను అక్కడికి ముందుగా వచ్చేసాను. సో అప్పుడు మింగ్ చెప్తాడు, నేను డిటెక్టివ్ కి అది తెలుసుకోవడానికి చెప్తాను అతను ఎవరో. అది విన్న తర్వాత జాయ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సో ఇక్కడ అతను హాస్పిటల్ కి వెళ్లి అతని మదర్ తో మాట్లాడుతుంటాడు. సో అప్పుడు అతను వెళ్లి బిల్స్ గురించి అడుగుతాడు. సో అప్పుడు అతను అతని ఫోన్ ని తీసి టాంగ్ యొక్క మేనేజర్ తో మాట్లాడుతుంటాడు. సో అప్పుడు తను చెప్తుంటాడు, నేను టాంగ్ యొక్క స్టాండ్ కావాలనుకుంటున్నాను. కానీ అప్పుడు వాళ్ళ మేనేజర్ చెప్తుంటుంది, నేను టాంగ్ యొక్క స్టాండ్ గురించి వేరే అబ్బాయిని వెతుకున్నాను. సో ఇక్కడ జాయ్ ఫోన్ ని కట్ చేసేస్తాడు. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం, ఇక్కడ టాంగ్ చెప్తుంటాడు, ఈ స్టాండ్ నా లాగా కనబడడు. సో అప్పుడు డైరెక్టర్ చెప్తుంటాడు, కానీ మాకైతే ఇతనే దొరికాడు. సో అప్పుడే అక్కడ జాయ్ వస్తాడు. అప్పుడు టాంగ్ చెప్తుంటాడు, ఇతను ఎవరు. సో ఇక్కడ మేనేజర్ చెప్తుంటుంది, ఇతను స్టాండ్ ఇన్, ఏదైతే నేను నీ గురించి కోరుకున్నాను. సో ఇక్కడ టాంగ్ జాయ్ ని చూసి చెప్తుంటాడు, ఇతను బాగా అనిపిస్తున్నాడు, నువ్వు ఈ సీన్ చెయ్యి. సో ఇక్కడ జాయ్ స్టన్ చేస్తూ ఆలోచిస్తుంటాడు, నేను ఎప్పుడు కూడా ఆలోచించలేదు నేను ఈ లైఫ్ లో అతనికి మళ్ళీ స్టాండ్ ఇన్ అవుతాను అని మళ్ళీ. సో అప్పుడు అతను స్టన్ చేస్తుంటాడు. సో ఇక్కడ మింగ్ అతన్ని చూస్తుంటాడు స్టాండ్ చేస్తూ. సో ఇక్కడ డైరెక్టర్ చెప్తుంటాడు, ఇతను కూడా పాత అబ్బాయి లాగానే ఉన్నాడు. సో మింగ్ చెప్తుంటాడు, ఎవరు చెప్పారు, తను వెనకాల నుండి పూర్తిగా టాంగ్ లాగా కనబడుతున్నాడు. సో అప్పుడు తను టాంగ్ తో చెప్తుంటాడు, ఒకవేళ నేను నీ ప్లేస్ లో ఉంటే నేను ఇతన్ని నా ప్లేస్ లో స్టాండ్ ఇన్ లాగా సెలెక్ట్ చేసేవాడిని. సో ఇక్కడ జాయ్ కాంట్రాక్ట్ ని సైన్ చేస్తాడు. మింగ్ అక్కడికి వచ్చి అతను చెప్తుంటాడు, నువ్వు టాంగ్ యొక్క స్టాండింగ్ ఎలా అయ్యావు. ఇప్పుడు జాయ్ చెప్తుంటాడు, అతని మేనేజర్ వచ్చి నన్ను సెలెక్ట్ చేసింది. అప్పుడు టాంగ్ వచ్చి అడుగుతాడు, మీరిద్దరికి పరిచయం ఉందా. సో అప్పుడు జాయ్ చెప్తుంటాడు, నేను యాడ్ షూట్ ని చేశాను మింగ్ తో కలిసి. అప్పుడు మింగ్ చెప్తుంటాడు, ఏదైనా రోల్ ఉంటే ఈ మూవీలో నేను చేయాలనుకుంటున్నాను. ఆ వర్క్ ని కంప్లీట్ చేసిన తర్వాత జాయ్ వెళ్తుంటాడు, కానీ అతను మింగ్ ని చూసి దాక్కుంటాడు. సో ఇక్కడ మింగ్ ఫోన్ మీద మాట్లాడుతుంటాడు, దొంగ కన్ఫర్మ్ గా ఏదో దొంగలించడానికి వచ్చాడు, అతను నా వస్తువులను ఏమీ ముట్టుకోలేదు. సో ఇక్కడ జాయ్ ఆలోచిస్తుంటాడు, ఈ రోజు నేను అతన్ని అక్కడికి వెళ్లకుండా ఉండడానికి ఎలా ఆపాలి, నేనేం చేయాలి. సో అప్పుడే జిమ్ జాయ్ తో చెప్తుంటాడు, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు. సో ఇక్కడ జాయ్ చెప్తుంటాడు, క్రూ వాళ్ళు మింగ్ ని పార్టీకి పిలిచారు. టాంగ్ అడుగుతాడు, ఎలాంటి పార్టీ. అప్పుడు మింగ్ అంటాడు, సరే నేను వెళ్తాను. సో అప్పుడు టాంగ్ చెప్తాడు, సరే పార్టీ నా తరపున. ఇక్కడ వాళ్ళు పార్టీ చేసుకుంటూ ఉంటారు. సో ఇక్కడ మింగ్ టాంగ్ దగ్గర వెళ్లి కూర్చుంటాడు. సో ఇటువైపు జాయ్ ఒంటరిగా కూర్చొని ఉంటాడు. సో అప్పుడు ఒక అబ్బాయి అతనికి డ్రింక్ ఆఫర్ ని చేస్తాడు. అప్పుడు మింగ్ వాళ్ళ వైపు చూస్తాడు. సో అప్పుడు ఆ అబ్బాయి జాయ్ కి క్లోజ్ గా వచ్చి చెప్తుంటాడు, మనం ఒక సైలెంట్ ప్లేస్ లో వెళ్లి మాట్లాడదాం. సో అప్పుడు తను అక్కడికి వచ్చి జాయ్ తో అంటాడు, నా దగ్గరికి రా. అప్పుడు అతను జాయ్ ని తన దగ్గర కూర్చోపెట్టుకుంటాడు. జాయ్ వాళ్ళకి డ్రింక్ ఇస్తాడు. సో ఇక్కడ మింగ్ జాయ్ ని చూస్తుంటాడు. అప్పుడు వాళ్ళు డ్రింక్ చేస్తుంటారు. సో ఇక్కడ మింగ్ చాలా డ్రంక్ అయిపోతాడు. సో ఇక్కడ జిమ్ జాయ్ అతన్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు. సో ఇక్కడ మింగ్ జాయ్ మీదకి పడిపోతాడు. సో ఇక్కడ మింగ్ తాగిన మైకంలో జాయ్ ని తన జాయ్ అనుకొని కిస్ చేస్తాడు. జిమ్ అంటాడు, నేను వెళ్తాను. సో ఇక్కడ మింగ్ చెప్తుంటాడు, నేను చాలా మిస్ అయ్యాను. సో ఇక్కడ మనం చూస్తాం, జాయ్ మింగ్ ని అతని రూమ్ లో
పడుకోబెడతాడు. అప్పుడే తనని తను మిర్రర్ లో చూసుకొని అతను చెప్తుంటాడు, అతను వేరే జాయ్ ని మిస్ అవుతున్నాడు. సో నేను నా ప్లాన్ ని ఫినిష్ చేయాలి. సో ఇక్కడ మనం చూస్తాం జాయ్ ఇంటికి వెళ్లి మగ్ ని చూసి అప్పుడు తను చెప్తుంటాడు, స్టూపిడ్ కాకు, అతను టామ్ ని లవ్ చేస్తున్నాడు. సో అప్పుడు తను మగ్ ని పగలగొట్టాలనుకుంటాడు, కానీ ఆగిపోతాడు. సో నెక్స్ట్ మార్నింగ్ డిటెక్టివ్ వస్తాడు. సో ఇంటికి చూస్తాడు. సో ఇక్కడ జిమ్ చెప్తుంటాడు, దొంగకి తెలుసా ఈ రోజు మనం ఇక్కడికి వస్తున్నాము అని. సో ఇక్కడ డిటెక్టివ్ చెప్తూ ఉంటాడు, మేబీ అనిపిస్తుంది దొంగ దగ్గర స్పేర్ కీ ఉన్నట్టు. సో ఇక్కడ మింగ్ చెప్తుంటాడు, కేవలం నాకే తెలుసు కీ ఎక్కడుందో. సో ఇక్కడ మింగ్ చెప్తుంటాడు, జాయ్ తో నువ్వు మాట్లాడావా. సో ఇక్కడ జిమ్ చెప్తుంటాడు, లేదు, అతను ఫోన్ ని లిఫ్ట్ చేయలేదు, మేబీ నిన్న నైట్ లో జరిగిన దాని గురించి. సో ఇక్కడ మింగ్ చెప్తుంటాడు, నిన్న నైట్ లో ఏం జరిగింది. జిమ్ అంటాడు, ఏం లేదు. సో అప్పుడు అతను జాయ్ కి కాల్ చేస్తుంటాడు, కానీ ఇటువైపు జాయ్ కాల్ ని లిఫ్ట్ చేయడు. అప్పుడు అతను డాక్టర్ తో మాట్లాడుతుంటాడు. సో అప్పుడు వాళ్ళ డాక్టర్ చెప్తుంటాడు, నీ మదర్ కి కిడ్నీ ప్రాబ్లం ఉంది. సో దానికి ఎలాంటి ట్రీట్మెంట్ లేదు, దానికి ఆమెకి ఏం కాదు, కానీ ఆమె ప్రతి వీక్ డయాలసిస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం, బట్ సోల్ తో చెప్తుంటాడు, నువ్వు జాయ్ ని నీ మ్యూజిక్ వీడియోలో తీసుకోగలవా, తను చాలా మంచి మోడల్. అప్పుడు జాయ్ అక్కడికి వస్తాడు. అప్పుడు వట్టి చెప్తుంటాడు, నువ్వు మ్యూజిక్ వీడియోలో వర్క్ చేయాలనుకుంటున్నావా. సో అప్పుడు సోల్ చెప్తాడు, ఏదైనా వర్క్ ఉంటే నేను నీతో చెప్పిస్తాను. సోల్ వెళ్ళిపోయిన తర్వాత జాయ్ చెప్తుంటాడు, సో ఇక్కడ డాక్టర్ చెప్పాడు మదర్ యొక్క కిడ్నీ ఖరాబ్ అయింది అని. సో దాని వల్ల నేను టామ్ యొక్క స్టాండ్ ఇన్ అయ్యాను. సో అప్పుడు వట్టి చెప్తుంటాడు, ఒకవేళ హెల్ప్ కావాలంటే నువ్వు నాతో చెప్పు, ఇంకా నువ్వు టామ్ తో వర్క్ చేస్తున్నప్పుడు కొంచెం ధ్యాసగా ఉండు, అతను చాలా చెడ్డవాడు, అతని మీద ట్రస్ట్ చేయకు. సో అప్పుడు జాయ్ వెళ్లి హాస్పిటల్లో వాళ్ళ మదర్ దగ్గర కూర్చుంటాడు. ఇక్కడ వాళ్ళ మదర్ చెప్తూ ఉంటుంది, నాకు నా హెల్త్ గురించి నర్స్ తో ద్వారా తెలిసింది, నేను నీ మీద భారం కావాలనుకోవడం లేదు. సో నువ్వు డబ్బులను నీ మీద ఖర్చు పెట్టుకో, సో నువ్వు నా మీద పెట్టుకు. సో అప్పుడు జాయ్ చెప్తుంటాడు, నేను ఎలాగ అలా చేయగలను. సో మీరు నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళాలనుకుంటున్నారా. సో మీరు నా మీద ఎంత డబ్బులు ఖర్చు చేశారో ఎప్పుడైతే నేను హాస్పిటల్లో ఉండేనో, ఇప్పుడు నా టర్న్, నేను ఎందుకు ఖర్చు చేయొద్దు. సో ఈ రోజు నుండి నేను మిమ్మల్ని చూసుకుంటాను. సో అప్పుడు అతను వాళ్ళ మదర్ ని హక్ చేసుకుంటాడు. సో ఇక్కడ జాయ్ హాస్పిటల్ నుండి బయటికి వచ్చి ఒకరికి కాల్ చేస్తాడు. సో అప్పుడు తను మూవీలో చేసిన స్టాండ్ ఇన్ గురించి డబ్బులను అడ్వాన్స్ గా అడుగుతాడు. సో ఇక్కడ మింగ్ అతన్ని దూరం నుండి చూస్తూ ఉంటాడు. ఇక్కడ జిమ్ చెప్తుంటాడు, వాళ్ళ మదర్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యింది. సో ట్రీట్మెంట్ కి చాలా ఖర్చులు అవుతున్నాయి. సో ఇక్కడ జాయ్ ఫోన్ ని కట్ చేసి నడుస్తుంటాడు. అప్పుడే అతని ముందు ఒక కార్ వస్తుంది. ఇక్కడ కార్ లో నుండి సోల్ బయటికి వచ్చి చెప్తుంటాడు, నువ్వు బాగున్నావా. అప్పుడు జాయ్ చెప్తుంటాడు, హా. అప్పుడు సోల్ చెప్తుంటాడు, కొంచెం మాట్లాడదామా. అప్పుడు వాళ్ళిద్దరు కార్ లో కూర్చుంటారు. సో అప్పుడు మింగ్ వాళ్ళని చూస్తుంటాడు. సో అప్పుడు సోల్ చెప్తుంటాడు, నువ్వు నీ మదర్ గురించి ఎందుకు చెప్పలేదు. సో ఇక్కడ జాయ్ చెప్తుంటాడు, నేను కోరుకోను నువ్వు నన్ను నీ మ్యూజిక్ వీడియోలో ఆ రీజన్ వల్ల తీసుకోవాలని. అప్పుడు సోల్ చెప్తుంటాడు, నీకు ఎందుకు అలా అనిపించింది. అప్పుడు జాయ్ చెప్తుంటాడు, ఎందుకంటే నువ్వు చాలా మంచివాడివి. సో ఇక్కడ సోల్ చెప్తుంటాడు, నేను నిన్ను ఇష్టపడను, కానీ నువ్వు నాకు ఆ వ్యక్తిలాగా కనబడతావు, ఎవరైతే నాకు తెలుసు. సో అప్పుడు జాయ్ చెప్తుంటాడు, జాయ్ లాగానా. సో అప్పుడు సోల్ చెప్తుంటాడు, అతను కూడా నాతో ఏం చెప్పడు, ఎప్పుడైతే అతను బ్యాండ్ అయిపోయాడో అప్పుడు అతను నా దగ్గరికి రాలేదు. సో అప్పుడు జాయ్ చెప్తుంటాడు, మేబీ అతను నిన్ను ఇబ్బందులు పెట్టాలనుకోలేదు కావచ్చు. సో అప్పుడు సోల్ చెప్తుంటాడు, నీ మదర్ యొక్క హాస్పిటల్ బిల్ ఎంత ఉంది, నేను ఇచ్చేస్తాను, సో నువ్వు నాకు తర్వాత ఇచ్చేసాయి. సో ఇక్కడ జాయ్ చెప్తుంటాడు, వద్దు, నేను ఫస్ట్ టైం కలిసినప్పుడు నేను ఎలాగా నీ దగ్గర నుండి డబ్బులు తీసుకుంటాను. సో నువ్వు నా స్టోరీ విన్నావు, నాకు ఇంతే చాలు, నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకోవడం లేదు. అప్పుడు సోల్ చెప్తుంటాడు, రియల్ గా నువ్వు అతని లాగానే ఉన్నావు, ఇంకా నువ్వు ఆమెలో వర్క్ చేయడానికి రెడీగా ఉండు, నో అని చెప్పకు. నుండి సోల్ వెళ్ళిపోతాడు. అప్పుడు జాయ్ కి మింగ్ నుండి కాల్ వస్తుంది. సో అప్పుడు మింగ్ చెప్తుంటాడు, నేను నీతో ఒకటి మాట్లాడాలనుకుంటున్నాను, నువ్వు నా ఇంటికి రా. సో అప్పుడు జాయ్ చెప్తుంటాడు, నేను బిజీగా ఉన్నాను. సో అప్పుడు అతను ఫోన్ ని కట్ చేసేస్తాడు. సో ఇక్కడ మింగ్ కార్ ని జాయ్ ముందు నిల్చోబెడతాడు. సో మింగ్ చెప్తుంటాడు, నువ్వు ఇంటికి వెళ్తున్నావా, నేను నిన్ను వదిలిపెడతాను. సో అప్పుడు వాళ్ళు ఇంటికి వస్తారు. సో అప్పుడు జాయ్ చెప్తుంటాడు, నీకు నాతో ఏం కావాలి. సో అప్పుడు మింగ్ చెప్తుంటాడు, ఆ రోజు నైట్ లో నువ్వు నన్ను వదిలిపెట్టడానికి వచ్చావా, నువ్వు నన్ను బెడ్ మీద పడుకోబెట్టావా. జాయ్ అంటాడు, హా, జిమ్ కూడా నాతో ఉండే, సో దాని తర్వాత నేను ఇంటికి వచ్చేసాను. సో అప్పుడు మింగ్ అంటాడు, నేను ఏమైనా నీతో చేశానా. సో అప్పుడు జాయ్ చెప్తుంటాడు, నేను కూడా డ్రంక్ లో ఉండే, సో దాని వల్ల నాకు ఏం గుర్తులేదు. సో అప్పుడు ఆల్ ఆఫ్ సడన్ గా మింగ్ జాయ్ ని కిస్ చేస్తాడు. అప్పుడు జాయ్ చెప్తుంటాడు, ఇదేంటి. సో అప్పుడు మింగ్ చెప్తుంటాడు, నేను గుర్తు తెచ్చుకున్నాను, నేను ఎందుకు ఇలా చేశాను. సో అప్పుడు జాయ్ చెప్తుంటాడు, నువ్వు ఏం కోరుకుంటున్నావు నాతో. సో అప్పుడు మింగ్ చెప్తుంటాడు, నువ్వు ఫేమస్ కావాలనుకుంటున్నావా, నీకు ఏది కావాలంటే అది నేను నీకు కొనిస్తాను, కేవలం
నువ్వు నాతో ఉండు. సో అప్పుడు జాయ్ చెప్తుంటాడు, నువ్వు నాకు ఎందుకు హెల్ప్ చేయాలనుకుంటున్నావు? సో అప్పుడు మింగ్ చెప్తుంటాడు, నువ్వు ఒక వ్యక్తిలాగా ఉన్నావు, ఎలాగైతే ఎవరైతే నాకు చాలా బాగా తెలుసో. సో నేను కోరుకుంటున్నాను నువ్వు అతని స్టాండింగ్ లాగా నా దగ్గర ఉండాలని. సో ఇక్కడ జాయ్ ఆ మూమెంట్స్ ని గుర్తు తెచ్చుకుంటుంటాడు. ఎప్పుడైతే వాళ్ళందరూ అతన్ని స్టాండింగ్ అని చెప్పారు. సో ఇక్కడ జాయ్ కోపంతో మింగ్ యొక్క కాలర్ ని పట్టుకుంటాడు. సో అప్పుడు అతను చెప్తుంటాడు, ఇక్కడ నుండి వెళ్ళిపో నువ్వు. సో ఇక్కడ మింగ్ వెళ్తూ ఆగి చెప్తుంటాడు, ఏదైతే నేను కోరుకుంటానో అది నేను పొందే ఉంటాను. ఇక్కడ జిమ్ చెప్తుంటాడు, చాలా మంది ఉన్నారు, మీరు వాళ్ళతో మాట్లాడొచ్చు. సో ఇక్కడ మింగ్ చెప్తుంటాడు, వాళ్ళిద్దరూ సేమ్ ఉన్నారు. సో ఇక్కడ జాయ్ 3 మిలియన్స్ డెప్త్ గురించి ఆలోచిస్తుంటాడు. సో అప్పుడు అతను హాస్పిటల్ బిల్స్ గురించి ఆలోచిస్తుంటాడు. సో అప్పుడు అతను మింగ్ యొక్క ఆఫర్ గురించి కూడా ఆలోచిస్తాడు, ఇంకా అన్ని గొడవల గురించి ఏదైతే అతను మింగ్ తో చేశాడో. అప్పుడు అతను మింగ్ దగ్గరికి వెళ్లి చెప్తుంటాడు, 5 మిలియన్స్ ఇంకా ఒక ఇల్లు నా మదర్ మీద, నా లైఫ్ 1 ఇయర్ గురించి. సో ఇక్కడ మింగ్ చెప్తుంటాడు, నువ్వు ఆలోచిస్తున్నావా, నీకు అంత డిమాండ్ ఉంది అని. సో అప్పుడు మింగ్ చెప్తుంటాడు, నువ్వేం ఆలోచిస్తున్నావు? సో ఇక్కడ మింగ్ జాయ్ ని కిస్ చేస్తాడు. సో అప్పుడు అతను చెప్తుంటాడు, దీన్ని అలవాటు చేసుకో, ఇప్పటి నుండి 1 ఇయర్ వరకు చాలా జరగబోతున్నాయి. సో ఇక్కడ మింగ్ ఇక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇటువైపు జాయ్ కళ్ళల్లో నీళ్లు ఉంటాయి. సో దీంతో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.